ఏలూరు జిల్లా నుజూడు నియోజకవర్గం చాట్రాయి మండలం బురుగుగూడెం గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిర్వహిస్తున్న జాబ్ కార్డులో సింగిల్ కార్డులు చనిపోయిన వారి వివరాలు తెలియజేయ నిమిత్తం పంచాయతీ కార్యదర్శి ఎన్ రజని ఆధ్వర్యంలో ఈసీ చంద్రమోహన్ గ్రామ సభ నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో పని కల్పించే విధానము, కొత్త కార్డుల మంజూరుకు కావాల్సిన అర్హతలు తదితర అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టిఏ వెంకటలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ, గ్రామ నాయకులు గడ్డం కేశవరెడ్డి, తేడూరి శేఖర్, గ్రంథాల జయప్రకాష్, వెల్లంకి శ్రీమన్నారాయణ, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు జాబ్ కార్డ్ వెరిఫికేషన్ గ్రామ సభని ఒకటి జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామంలో ఉన్నటువంటి మొత్తం జాబ్ కార్డు ఎన్నివ్వడం జరిగింది. ఆ జాబ్ కార్డులో డబుల్ జాబ్ కార్డు కానీ, సింగిల్ జాబ్ కార్డు కానీ, లేదా ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు డిలీట్ చేయడానికి, లేదా కొత్తగా పెళ్లిళ్ళు అయ్యి మన గ్రామంలోకి వచ్చినటువంటి వారిని జాబ్ కార్డులోకి యాడ్ చేయడానికి ఈ గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఇట్లా మన గ్రామంలో ఉన్నటువంటి జాబ్ కార్డు మొత్తాన్ని వెరిఫికేషన్ చేసి మన గ్రామంలో ఉన్నటువంటి డబల్ జాబ్ కార్డు కానీ, సింగిల్ జాబ్ కార్డు కానీ ఏమైనా ఉన్నాయా అంటే, డబల్ జాబ్ కార్డు అంటే ఒకే కుటుంబంలో భార్య కోటి భర్త కోటి కలిగి ఉండాలని డబల్ జాబ్ కార్డులు అంటాం. అదే సింగిల్ జాబ్ కార్డు అంటే ఒకే వ్యక్తికి, అంటే ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, అంటే వాళ్ళందరికి కలిపి మనం ఒకే జాబ్ కార్డు ఇవ్వాలి రూల్ ప్రకారం. కానీ భార్య కోటి, కొడుకు కోటి, భర్త కోటి అలా వాళ్ళు కలిగి ఉన్నారేమో అవన్నీ వెరిఫికేషన్ చేసి వాళ్ళ ముగ్గురిని కూడా ఒకే జాబ్ కార్డులోకి తీసుకురావడం కోసం ఈ గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. అలా మీ దృష్టిలో కూడా గ్రామ సభలో గుర్తించినటువంటి జాబ్ కార్డులు అన్నీ కూడా మీకు చదివి వినిపించడం జరుగుతుంది. ఏమైనా అభ్యంతరాలు అలాంటివి ఏమైనా ఉంటే మీరు ఈ గ్రామ సభలో తెలియజేయవచ్చు. భార్య భర్త ఇద్దరు కుమారులు ఉన్నారు, వాళ్ళిద్దరూ 18 సంవత్సరాలు పైబడి ఉండి వాళ్ళకి పెళ్లిళ్ళు అయి ఉంటే మీ కార్డు నుంచి వాళ్ళని చేసి వాళ్ళకి కొత్త కార్డు ఇస్తాం. 18 సంవత్సరాలు పైబడి పెళ్లి చేసుకుని ఉంటే మీ కార్డు నుంచి వాళ్ళని విడగొట్టి వాళ్ళకి సపరేట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రేషన్ కార్డులో నలుగురు ఒకే కార్డులో ఉన్నారు. మా అబ్బాయి నేను ప్రస్తుతానికి ఒకే కార్డు లోగడ రేషన్ కార్డు ప్రాతిపదికన ఇవ్వలేదండి. రేషన్ కార్డు ప్రాతిపదికనే జాబ్ కార్డు ఇవ్వడం జరిగిందండి. ఒక్కొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా ఒక్క కార్డు ఇచ్చారా, ఉన్న వ్యక్తులందరికీ ఇచ్చారా? ఒక రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే వాళ్ళందరూ కలిపి ఒకే జాబ్ కార్డు వస్తుంది. వాళ్ళ గవర్నమెంట్ లెక్క ప్రకారం వాళ్ళు ఇచ్చారా? చట్ట ప్రకారం అదేనండి. ఇవాళ జీవం మారిందా? ఇవాళ కాదు, ఫస్ట్ నుంచి ఇదే జీవో ఉందండి. ఉపాధి హామీ చట్ట ప్రకారం ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి అందరికీ కూడా ఒకే జాబ్ కార్డు కలిగి ఉన్నారు. ఒకవేళ ఆ కార్డులో కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే 2-3 ఏళ్ళ తర్వాత ఆ కార్డులో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ పెళ్లిళ్ళు అయితే, మగ పిల్లలు అయితే పెళ్లిళ్ళు అయితే, ఇప్పుడు వాళ్ళని విడగొట్టి ఆ కార్డు నుంచి విడగొట్టి వాళ్ళకి కొత్త కార్డు ఇవ్వడానికి అవకాశం ఉంది. లేదు ఒకవేళ ఆడపిల్లలు పెళ్లిళ్ళు అయ్యి వెళ్ళిపోయి ఉంటే ఆ కార్డులో నుంచి వాళ్ళని డిలీట్ చేయడం జరుగుతుందండి. లోగడ ఎలా ఇచ్చారు? లోగడ ఒక రేషన్ కార్డుకి ఒక జాబ్ కార్డు సార్ ఇచ్చారు. 5 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఎవరైనా సరే ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్క జాబ్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ రేషన్ కార్డులో కూడా 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రమే జాబ్ కార్డు ఇవ్వడం జరుగుతుంది సార్. లోగడ అలా ఇచ్చారా? ఇచ్చాము. మరి ఇప్పుడు అదే ఇప్పుడు ఒకసారి ఎక్కడన్నా మిస్టేక్ జరిగితే వాటిని వెరిఫికేషన్ చేసి వాటిని తొలగించడం కోసం ఈ గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. మిస్టేక్ జరిగిన కార్డుల్ని సవరణ చేయడం కోసం అంతే సార్. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాంటి గ్రామ సభ పెట్టి ఇలాంటి గ్రామస్తుల దృష్టికి కానీ ఎవరి దృష్టికి వచ్చినా ఇవి మాకు తెలియజేస్తే సెక్రటరీ గారి దృష్టికి కానీ వాటిని కూడా ప్రక్షాళన చేసి వాటిని సవరించడం జరుగుతుంది సార్. ఓకే సార్. ఇప్పుడు ఈ ఇండివిజువల్ గా ఇవ్వటం వలన కానీ, ఒక రేషన్ కార్డులో ఉన్న వారికి ఒక జాబ్ కార్డు ఇవ్వటం వలన కానీ ఏంటి అది తేడా? ఏంటంటే చట్ట ప్రకారం ఒక కుటుంబానికి 100 రోజులు మాత్రం పని కల్పించడం అనేది అది చట్టంలో ఉంది. ఒక్కొక్క వ్యక్తిగా కాదు, ఒక కుటుంబం జాబ్ కార్డుకి. ఆ జాబ్ కార్డులో ఉన్నటువంటి ఇద్దరు కానీ ముగ్గురు కానీ వాళ్ళకి సంవత్సరం మొత్తం మీద 100 రోజులు పని కల్పించాలనేది చట్టం యొక్క రూల్. ఆ రూల్ ప్రకారమే ఇప్పుడు ప్రతి జాబ్ కార్డుకి 100 రోజులు పని చూపించాలి మేము. అట్లాగే ఆ జాబ్ కార్డులో ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తులు ఒకవేళ తెలియకుండా కానీ తెలిసి కానీ ఒకవేళ వేరే కార్డు తీసుకొని ఉంటే వాటిని ఇప్పుడు వాళ్ళిద్దరినీ కలిపి ఒక కార్డు డిలీట్ చేసి భార్యకు ఒక కార్డు, భర్తకు ఒక కార్డు ఉందనుకోండి, భార్య కార్డును గుర్తించి ఆ కార్డులో ఉన్నటువంటి ఆమెను డిలీట్ చేసి భర్త ఉన్నటువంటి కార్డులో ఆమెను యాడ్ చేసి
ప్యాన్ లింక్ చేయడం జరుగుతుంది, ఆధార్ లింక్ చేయడం. దీని వలన ఏ నష్టం జరుగుతుందంటారు? ఇండివిజువల్ గా ఇవ్వటం వలన కానీ ఇప్పుడు అందరినీ ఒకే కార్డు పరిధిలోకి తీసుకొచ్చి ఇవ్వటం వలన లాభ నష్టాలు ఏంటనేది ఒకసారి లాభ నష్టాలు అంటే ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారం, చట్ట ప్రకారం ఒక జాబ్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా 100 రోజులు పని కల్పించాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. నలుగురు ఉంటే 4 పాత్రలైనా అంతే సార్, నలుగురు ఉంటే 4 పాత్రలే. ఎవరైనా ఒక కార్డుకి 100 రోజులు 4 పాత్రలు అంతే. 100 రోజులు రావు ఒక్కడికి. అంటే ఆ కార్డులో ఉన్న ఒక్కరినే పనికి వెళ్ళారు అనుకోండి, అక్కడికే 100 రోజులు పూర్తవుతాయి. నలుగురికి రాదు ఇప్పుడు ఈ 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లిళ్ళు కాకుండా ఉంటే అదే రేషన్ కార్డులో కంటిన్యూషన్ అవుతారు. రేషన్ కార్డులో పెళ్లి అయ్యుండి సపరేట్ కార్డు పెట్టుకున్న తర్వాత వాళ్ళకి సపరేట్ జాబ్ కార్డు అనేది ఇష్యూ చేస్తారు. అవును సార్, ఇప్పుడు దీని ఉద్దేశం అది అంతే సార్, అంతే కదా. అంతే. పెళ్ళి అంటే మనకు రేషన్ కార్డు రాదండి, కానీ అతనికి ఫ్యామిలీ ఉంటుంది, అంటే భార్య భర్త వాళ్ళిద్దరు కూడా జాబ్ కార్డు పొందడానికి అర్హులే. అది ఎలాగంటే అతను పెళ్ళైనట్టుగా, అతని ఫ్యామిలీ ఉన్నట్టు పెళ్ళైనట్టుగా మీరు మ్యారేజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది సెక్రటరీ గారి నుంచి మ్యారేజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ తీసుకొని అది ఒక జెరాక్స్ కాపీ, వాళ్ళిద్దరి ఆధార్ కార్డ్ జెరాక్స్లు, ఇద్దరి బ్యాంక్ అకౌంట్ జెరాక్స్లు ఇస్తే వాళ్ళిద్దరికి కలిపి ఒక జాబ్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ అసలు ఉన్న జాబ్ కార్డు నుంచి అతని పేరు డిలీట్ చేసేసి వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరికి కలిపి ఒక జాబ్ కార్డు ఇవ్వడం అవకాశం ఉంది. వయసు ఎంతన్నా ఉండేవాడిని కుటుంబ వ్యవస్థ అంటే భార్య భర్త ఫ్యామిలీ అనేది ఏర్పడిన తర్వాత రేషన్ కార్డు ఇవ్వకపోయినా మ్యారేజ్ సర్టిఫికేట్ తోటి జాబ్ కార్డు అనేది పొందొచ్చు. పథకంలో ఏదైనా లబ్ధి పొందాలి అంటే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మాత్రమే. అట్లాగే ఇప్పుడు గడ్డి పెంపకం ఉందండి. గడ్డి పెంపకం అంటే గతంలో పశు సంవర్ధక శాఖ వాళ్ళు జాగ్రత్తగా ఇచ్చేసారు, కానీ ఇప్పుడు అలా లేదండి. మనకి సూపర్ నాపియర్ గడ్డి అని ఉంది. సూపర్ నాపియర్ అంటే అది మనం కోస్తున్న కొద్దిగా కోతలు ఎక్కువ వస్తాయి అన్నమాట, దిగుబడి ఎక్కువ ఉంటుంది. ఆ గడ్డి మాత్రమే నాటుకోవాలి మనం. గ్రామీణ ఉపాధి హామీలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సార్. మన బోరిగూడెం గ్రామ పంచాయతీలో మొత్తం 476 జాబ్ కార్డులు ఉండగా దీంట్లో వచ్చేసి 6 జాబ్ కార్డులు డబుల్ కార్డులుగా గుర్తించడం జరిగింది. మరియు 6 చనిపోయిన వారు కార్డులు కూడా ఇందులో ఉంటే వీటిని కూడా డిలీట్ చేయడం జరుగుతుంది సార్. డబుల్ జాబ్ కార్డులు వచ్చేసి ఆదిమూలపు విజయలక్ష్మి, మణిపెద్ది సరోజిని, వంగల్ కృష్ణకుమారి, కొప్పిరెడ్డి సుశీల, నడ్డి వీరబాబు, ఇంతవరకు డబుల్ జాబ్ కార్డు గుర్తించడం జరిగింది సార్. చనిపోయిన వారు వచ్చేసి మిద్దె కోటేశ్వరరావు, గొల్లపల్లి శేషకుమార్, భూబత్తుల భాస్కర్రావు, మల్లాది తిరుపతమ్మ, గద్దెల సంజీవ, పోతిరెడ్డిపల్లి చిన్న వెంకన్న. ఇంతవరకు ఈ 12 కార్డులు గుర్తించడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్.